వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్, ఆ తర్వాత ఉండదట. మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలు చెక్కలవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పార్టీలో అస్థిరత కనిపిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వ్యవహార శైలి ఆ పార్టీలో నేతలకు ఎవరికీ నచ్చడం లేదని కడియం చెప్పారు. అందుకే సొంత చెల్లి కూడా బయటకు వచ్చేసింది అన్నారు. పరిస్థితులు ఏమీ బాగోలేదని చాలా మంది బీఆర్ఎస్ నాయకులు తనతో కూడా చెబుతున్నారని కడియం వ్యాఖ్యానించారు. హరీష్ రావు కూడా అసంతృప్తితోనే ఉన్నారని తెలిపారు. ఆయన కూడా సమయం కోసం వేచి చూస్తున్నారని, బయటకు వచ్చేయడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, అయితే ఆ తర్వాత మాత్రం పార్టీ పరిస్థితి ముక్కలు చెక్కలే. ఈ విషయం రాసి పెట్టుకోండి అని కడియం అన్నారు. నియంతృత్వ ధోరణిని ఎవరూ సహించరని పరోక్షంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. తనను కూడా తీవ్రంగా అవమానించారని, అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే ప్రస్తుతం తన ఎమ్మెల్యే అనర్హత వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందని, దీనిపై ఎక్కువగా మాట్లాడడం సరికాదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. కేంద్రమే సహకరించడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. తూతు మంత్రంగా పనిచేస్తే సరిపోదని, బీసీలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు ఉందని, అందుకే ఆయన కేంద్రాన్ని ప్రశ్నించేందుకు భయపడుతున్నారని కడియం వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తోందని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తగిన విధంగా స్పందిస్తుందని తెలిపారు.